శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వసంత నవరాత్రులు రాబోతున్నాయి కదండి. ఈ నవరాత్రులకు సంబంధించి ఈ వీడియోలో చాలా సింపుల్గా వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీరాము లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి అంటాం. రాముడంత పరాక్రమవంతుడు, గుణ సంపన్నుడు ఎలా అయ్యాడు అంటే ఆ లలితాదేవి యొక్క అంశ కాబట్టి. సరే, ఈ నవరాత్రులని వసంత నవరాత్రులు, లలితా నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులనే రామ నవరాత్రులు, గర్భ నవరాత్రులు అని అంటారు. ఎందుకంటారు అంటే కౌసల్యదేవి గర్భంతో ఉన్నప్పుడు రామ జననానికి ముందు చివరి 9 రోజులనే గర్భ నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు అంటే ఆ 9 రోజుల సమయంలో ఆ కౌసల్యదేవి అంటే ధ్యానంలో ఉండి సమాధి స్థితిలో వెళ్ళిపోతుంది. అంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో రామాయణం మొత్తం కూడా ఆ 9 రోజుల్లోనే ఆ తల్లి ధ్యానంలోనే తెలుసుకుంటుంది. ఆ వివరాలు, ఆ విషయం అంతా మనకు బాలకాండలో ఒక చోట ఉంటుందండి. ఆ సర్గంతా చదివిన, విన్న, పారాయణ చేసిన చాలా చాలా శక్తివంతమైనది. తీరని కోరికంటూ ఉండదు. భక్తి శ్రద్ధలతో చేయగలిగితే మోక్షాన్ని ప్రసాదించగలదు, ఎలాంటి కోరికైనా తీర్చగలదు. అంతటి శక్తివంతమైనది ఈ సర్గ. ఈ సర్గంతా ఇంకొక వీడియోలో వివరిస్తానండి. సరే, ఎందుకు చేసుకోవాలి ఈ నవరాత్రులు అంటే యావత్ భూమండలం అంతా కూడా మృత్యుదేవత ఆవరించి ఉంటుంది. అంటే యముని యొక్క దంష్ట కోరలు బయటకు వస్తాయి. ఆ సమయంలో జన నష్టం, ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ సమయంలో? ఇప్పుడు మనం చూస్తే దేవీ నవరాత్రులప్పుడు కానీ, ఈ వసంత నవరాత్రులప్పుడు కానీ ఎక్కువగా ఉంటుంది. అంటే సీజనల్ చేంజెస్ అనమాట. ఈ సమయంలో అక్టోబర్లో కానీ మనకిప్పుడు సమ్మర్ వస్తుంది. అప్పుడు సమ్మర్ నుంచి రైనీ సీజన్కి అంటే చేంజెస్ అప్పుడే మనకు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ప్రాణ నష్టం కలగడం, ఇలాంటివి విపత్తులు కలుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎక్కువగా కూడా నెగిటివ్ చాలా విపరీతంగా ఉన్నప్పుడు మనము మన ప్రయత్నపూర్వకంగా శక్తిని ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల పాజిటివ్ ఏర్పడి, అంటే నెగిటివ్ కన్నా పాజిటివ్ని ఎక్కువగా మనం పెంచుకొని మనం ఆరోగ్యంగా, హెల్తీగా ఆ తల్లి రక్షణగా ఉంచుతుంది. మనము మన కుటుంబాన్ని రక్షణ వలయంగా ఏర్పరుస్తుంది. అందుకోసం మనం ఆ తల్లిని ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, ఋషులు ఎంతగా పెట్టారంటే ఆ సమయంలోనే నవరాత్రులు అని చెప్పి మనకు ఆ తల్లిని ఆరాధన జరగాలి. అప్పుడే ప్రాణ నష్టం కలగకుండా, దేశమంతా జనులు నష్టపోకుండా అందరూ సంతోషంగా ఉంటారు అని మన ఋషులు ఆ సమయంలోనే పెట్టారు. కాబట్టి మనం తప్పకుండా ఆ తల్లిని ఆరాధన చేసుకోవాలి. ఆ తల్లిని ఆరాధిస్తే మన కోరికలు కానీ, కష్టాలు కానీ ఏదైనా సరే తీర్చకుండా ఉంటుందా? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. అన్నీ ఆ తల్లి చూసుకుంటుందండి. అమ్మ పాదాలు పట్టుకో, మరో జన్మను ముట్టుకోకు అని అంటారు కదా. కాబట్టి తల్లిని ఆరాధన తప్పకుండా చేయాలి. సరే, ఇప్పుడు ఎందుకు చేయాలని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా, నేను సింపుల్గా చెప్తాను. ఏ నవరాత్రులైనా చేసుకుని, ఏ నవరాత్రులని ఈ విధంగానే చేసేసుకోవచ్చండి. సరే, ముందు రోజు అంటే అమావాస్య సాయంత్రం రోజే మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. నేనైతే అలానే చేస్తాను. ఒకవేళ మీకు అమావాస్య రోజు ఎందుకులే అనుకుంటే, ఉగాది రోజు, కొత్త సంవత్సరం రోజునే, పాడ్యమి రోజు, చైత్రమాసం పాడ్యమి మొదటి రోజు సూర్యోదయానికి ముందే పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. కింద పసుపు నీళ్లతో కానీ, గోపంచతంతో కానీ అలికి ఆ తర్వాత పీటను పెట్టుకొని, తర్వాత పసుపు రాసి ముగ్గు వేసుకొని, దానిపైన ఒక ఎరుపు వస్త్రం అయితే మంచిది, ఏదైనా వస్త్రాన్ని పరిచి, ఆ తర్వాత మీరు వస్త్రం పరిచైనా ముగ్గు వేసుకోవచ్చు, ముగ్గు వేసైనా వస్త్రం పరుచుకోవచ్చు. అంటే మీరు పెట్టే పీటను బట్టి ఉంటుంది. సరే, ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు అవి పెట్టుకొని అమ్మను ఒక ఫోటో కానీ, ప్రతిమ కానీ, ఏదైనా విగ్రహం, మూర్తి పెట్టుకోండి. అంటే ఫోటో అంటే ఏదైనా లలిత అమ్మవారి ఫోటో ఉంటే లలితమ్మని పెట్టుకోండి. లేదు అంటే ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లక్ష్మీ, సరస్వతి, కాళీ ఎవరైనా సరే అండి, దుర్గా అయినా, ఏ దేవత ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇప్పుడు నామాలు ఉన్నాయి కదా, అందులో చివరిగా వచ్చే నామాలు చూసారా? మహాకాళ్యై నమః,
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. చూసారా, అన్నీ ఆ తల్లే. లక్ష్మీవి నీవే, సరస్వతివి నీవే, దుర్గవు నీవే, నవదుర్గలు నీవే, భువనేశ్వరివి కూడా నీవే అని అంటుంది లక్ష్మీ అష్టోత్తరం. కాబట్టి ఏ దేవతా స్వరూపమైనా అన్నీ ఆ లలితా పరమేశ్వరి స్వరూపమే, అన్నీ ఆ తల్లి నుంచి వచ్చిన శక్తి దేవతలే అని అర్థం చేసుకొని మనము ఏ దేవతామూర్తినైనా ఉంచుకొని ఆరాధన చేసుకోవాలి. ఫోటోని పెట్టుకోండి. ఆ తర్వాత గణపతిని కూడా పెట్టుకోండి. ఏదైనా నైవేద్యం చేసుకోండి. మ్యాక్సిమం అన్నప్రసాదాలు చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లలితా సహస్రనామంలో ఉన్నాయి కదా 6 అన్నప్రసాదాలు: కర్డ్ రైస్, లెమన్ రైస్, టామరిన్ రైస్, ఇప్పుడు పొంగలి, కట్టు పొంగలి, పోపు పొంగలి, అంటే ఇప్పుడు మనం టిఫిన్కి పొంగల్ చేసుకుంటాం కదా అది, పెసరపప్పు రైస్ వేయించి నేతిలో వేయించి పొంగలి చేసుకుంటాం కదా అది, ఆ తర్వాత క్షీరాన్నం, పాయసాన్నం, గుడాన్నం, ఇవన్నీ అన్న నివేదాలు చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే సుండలు అంటే శనగలు ఉడికించినవైనా ఉడికించి పోపు పెట్టుకునైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే పచ్చివి నానబెట్టైనా కూడా మనకు అమ్మవారికి నివేదన చేసుకోవచ్చండి శనగల వరకు. సరే, ఆ తర్వాత ఏదైనా కేసరి లాంటివి ఇవి ఏదైనా మీరు వండి పెట్టడానికి ప్రయత్నించండి. కుదరకపోతే ఏదైనా పండ్లు కానీ ఇవి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోండి, నివేదన చేసుకోండి. అది కుదరకపోతే పాలైనా ఆవు పాలైనా నివేదన చేసుకోవచ్చు. కానీ బయట నుంచి స్వీట్లు లాంటివి బేకరీలో తెచ్చి మాత్రం పెట్టకండి. బయట మనం చేసినంత శుచి శుభ్రతగా బయట చేయరు కదండి, అందుకని వద్దంటున్నాను. సరే, ఏదైనా నివేదన చేసి అమ్మవారికి తాంబూలం మాత్రం తప్పకుండా పెట్టుకోండి. తమలపాకులు, వక్కలు, ఇంకా ఆ తర్వాత ఇంకా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆకు వక్క మాత్రం తప్పకుండా నివేదన చేసుకోండి. పండ్లు నివేదన చేసుకోండి. మొదటి రోజు మాత్రం కొబ్బరికాయ, నారికేళ్ల ఫలం అంటారు, కొబ్బరికాయ కొట్టండి. 9 రోజులు అయినా కొబ్బరికాయ కొట్టచ్చు. అది లేకపోతే చివరి రోజు అంటే నవమి రోజు ఆ రోజైనా మనం కొబ్బరి టెంకాయ కొట్టచ్చు. ఆ తర్వాత చివరి రోజు మనము వాయినం ఇస్తాం కదండి, అంటే చీర, జాకెట్, పసుపు, కుంకుమ అలా వాయినం ఇస్తాం కదా, ఆ వాయినాన్ని మీరు మొదటి రోజే పీఠం కింద పెట్టేసుకోండి, అంటే లోపల పెట్టేసుకోండి. లేదంటే ఒక సైడ్ ఎక్కడైనా పెట్టుకోండి. అంటే పూలు మాత్రమే, అంటే తాంబూలం పూలు అవి మాత్రము చివరి రోజు పెట్టుకోవచ్చు. మిగతానే పసుపు, కుంకుమ, మనము దారం కానీ చీర, జాకెట్ కానీ ఏదైనా కూడా ఆ రోజే, అంటే 9 రోజులు అమ్మ దగ్గర ఉంటే అది చాలా శక్తి సంతరించుకుంటుంది. దాన్ని మనం ధరించినప్పుడు ఆ శక్తి మనకు ఇనిషియేట్ అవుతుంది. అందుకోసం చెప్తున్నాను. సరే, ఆ తర్వాత ఇలా పెట్టుకొని ఫస్ట్ గణపతికి ప్రార్థన చేసుకోండి. అంటే చాలామంది ఫస్ట్ రోజు చేస్తే సరిపోతుంది, మిగతా రోజులు చేయనవసరం లేదు అంటారు. కాదండి, షోడశోపచార పూజ అయినా ఏదైనా సరే పూజ అంటే ముందుగా మనం ప్రార్థించాల్సింది గణపతిని, ఆ తండ్రిని ఆరాధన చేసుకోవాలి. మీకు చాలా సింపుల్గా అయినా చేసుకోండి. ఆయనకి ఫస్ట్ షోడశోపచార పూజ ఆయనకు కూడా చాలా సింపుల్గా చేసే విధానం ఉంది. అది లేకపోతే కనీసం ఏదైనా ఆయనకు అంత బెల్లం ముక్క నివేదన చేసి 2 పుష్పాలు పెట్టి ఆయన శ్లోకం అంటే ప్రార్థన చేసుకున్నా కూడా సరిపోతుంది. ఆ తర్వాత అమ్మను ఆరాధన చేసుకోండి. లలిత సహస్రనామం కానీ లలిత అష్టోత్తర శతనామావళి, ఈ నామాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 10 నిమిషాలు పడుతుంది, అంతకు మించి ఎక్కువ పట్టదండి. చాలా 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 శక్తివంతమైనవి ఈ నామాలు. తప్పకుండా అర్చన చేసుకోండి, ఈ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. ఇలాగా నవరాత్రులు కూడా ఈ విధంగా చేసుకోండి. సరే, నియమాలు ఏ విధంగా పాటించాలి అని అంటే, మనము 9 రోజులు కూడా మనం ముందు రోజు నుంచి కూడా పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇంటినంతా శుభ్రంగా చేసేసుకోవాలి ముందు రోజే, అంటే ఉగాది ముందు రోజే అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. గడపలకు పసుపు కుంకుమ పెట్టుకోవడాలు, గడప పూజ చేసుకోవడము, తులసమ్మ కాడ కడిగి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు వేసుకోవడము, అన్ని చోట్ల కూడా లక్ష్మీ స్థానాలు ఉన్న చోటంతా కూడా శుభ్రాలు చేసుకోవాలి. మనము బ్రహ్మచర్యము, మాంసం తినకూడదండి. మ్యాక్సిమం ఇంట్లో కూడా వండకూడదు. తప్పదు అంటే ఇంకేం చేయలేం. మీరు మాత్రము తినకండి.
9 రోజులు కూడా రెడ్ శారీ కట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ దగ్గర రెడ్ లేకపోతే ఏదైనా గ్రీన్ కానీ, యెల్లో కానీ, అంటే మనం గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా పాటిస్తామో అలా పాటించండి. అలంకరణ చేసుకోండి. ఓవర్ మేకప్ అని చెప్పను. నా సుమంగళిత్వంగా అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే అమ్మకు ప్రీతి అందుకోసం. సరే, తలస్నానం అయితే మీ ఆరోగ్యానికి తగ్గ చేసుకోండి. దీని విషయంలో, ఈ తలస్నానం విషయంలో అయితే నేను ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కాబట్టి ఇప్పుడైతే ఒకసారి మొదటి రోజు, చివరి రోజు తప్పకుండా చేస్తాను. ఆ మధ్యలో 2 రోజులకో 3 రోజులకు ఒకసారి. లేదు అంటే మీకు హెల్త్ బాగాలేకపోతే మాత్రం అసలే వదిలేయండి. మొదటి రోజు మాత్రం, చివరి రోజు, ఆ 2 రోజులు మాత్రం తప్పకుండా చేసుకోండి. మిగతా రోజులు ఉదయం, సాయంత్రం 2 పూట్ల మాత్రం ఒంటి స్నానం వరకు చేసుకోండి. మీకు ఆరోగ్యం బాగుంటే మీ ఇష్టం, రోజు అయినా చేసుకోవచ్చు. తర్వాత భూషయనం చేయాలి. నేలపైనే పడుకోండి. మితంగా తినండి, మితంగా మాట్లాడండి. ఆ తర్వాత పీరియడ్కు సంబంధించి వస్తే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు తప్పకుండా చేసుకోండి. అసలు వదలకండి. మీకు ముందుగా అంటే ఒక 4-5 డేస్ ముందుగా ఉన్నాయి, ఆ తర్వాత మధ్యలో వస్తుంది అంటే ఆ ఉన్న రోజులే చేసుకోండి, కానీ వదలకండి. మధ్యలో వచ్చేస్తే ఎలా అని అనిపిస్తే, మీకు ముందు రోజు ఒక్కరోజు మీకు అనుమానం అనిపిస్తే 3 రోజులు చేసుకోండి. 4వ రోజు, 5వ రోజు వస్తుందంటే 3 రోజులు మాత్రమే చేసుకొని పీఠాన్ని కదిపేసి ఎత్తేయండి. కానీ వదలకండి. ఒకవేళ అయిపోయినాక, ఆ పీరియడ్ అయిపోయినాక ఒక్కరోజు మిగిలినా కూడా ఆ ఒక్కరోజైనా కూడా చేసుకోండి. వదలకండి. ఒక్కరోజే చేసిన ఆ ఫలితం, నవరాత్రుల ఫలితాన్ని వస్తుందండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇది నవరాత్రులకు సంబంధించి ఎలా వచ్చింది, ఎలా చేయాలి, నియమాలేంటి అన్ని వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు చేయాలనిపిస్తే నవదుర్గలుగా కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. మీ శ్రద్ధ, మీ శక్తి, మీ ఓపిక అందరూ చేసుకోండి. అమ్మ కృపకు పాత్రులవ్వండి. శ్రీ మాత్రే నమః.